ఇది మనం అందరూ నేర్చుకోవాలి. ఈ మతంతో ఏమీ సంబంధం లేదు. సో దీన్ని మనం ప్రాక్టికల్గా మార్చాలి. ఇప్పుడు ఆత్మజ్ఞానం గురించో ఆత్మబోధ గురించో మనం చెప్తాం అనుకోండి, అది కేవలం ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ని మన సమాజంలో తీసుకెళ్ళడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందుకనే యోగా లీడింగ్ రెండు కూడా ఒక లాజికల్ స్టెప్స్ అవుతాయి. దాన్ని పట్టుకునే అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక పాటలో చూశారు కదా, హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా అగ్రకులం అయినా ఏ కులం అయినా సరే వాళ్ళందరూ కలిసి జీవించే తీరు భారతదేశం ఎలా ఏర్పడిందంటే ఈ ఫిలాసఫీ వల్ల ఏర్పడింది. అదే నిన్న నేను చెప్తా అయిపోయాను. వన్ సైన్స్, వన్ విజ్డమ్, వన్ సెల్ఫ్. మూడు మాటలు మన మనసులో ఎప్పుడూ ఉండాలి. ఇది మూడు మాటలు ఎందుకు చెప్తామంటే, మనకి అంటే అని మనకి అష్టావకర గీత చూసినట్లయితే నెంబర్స్తోనే ఆధ్యాత్మికత ఉంటుంది. ఒకటి అంటే పరమాత్మ ఒకటే, రెండు అంటే జీవాత్మ, అట్లా మూడు అంటే త్రిమూర్తులు, నాలుగు అంటే నాలుగు వేదాలు, ఇలా రకరకాల 1, 2, 3, 4 ఉంటాయి. ఇంకా 5 అంటే ఇలా. ఇప్పుడు ఏంటంటే ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఇవి మనకి బాడీ, మైండ్ అండ్ కాన్షియస్నెస్ అని కూడా మనం చెప్తాం. ఈ సైన్స్ అని ఎందుకు ఫస్ట్ పెట్టామంటే, మనకి సైన్స్ వేరు, స్పిరిచువాలిటీ వేరు కాదు. చాలా అన్యాయం ఏంటంటే స్పిరిచువాలిటీని సైన్స్ని వేరు చేసి ఇవాళ ఏం చేశారంటే సైన్స్ ఏదో గొప్పది, లేక అది మాత్రమే చదువుకోదగ్గది. స్పిరిచువాలిటీ ఏంటంటే ఖాళీ ఒకటి తీసుకుంటాం, ఏదో పాస్ టైం, లేకపోతే పర్వాలేదు, ఆప్షనల్. స్పిరిచువాలిటీ ఆప్షనల్ అయిపోయింది. సైన్స్ అంటే ఏదో పొడిచేస్తుందని చెప్పి కంపల్సరీ అయిపోయింది. కానీ సైన్స్ స్పిరిచువాలిటీ వేరు కాదన్న విషయం మన గురుకులాల నుంచి తీసేసి ఈ మెగాలయాలంలో పెట్టాడు బ్రిటిష్ వాడు. మళ్ళీ దాని నుంచి విముక్తి పొందడమే రెండవ జాతీయ ఉద్యమం. నేను నిన్న ఒక విషయం చెప్పాను, డిజిటల్ కాలనైజేషన్. అంటే మన సోషల్ మీడియాలో మన ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ కూడా మన బుర్రని కంట్రోల్ చేస్తున్నాయి. వాటిని ఆల్గారిథమ్స్ ద్వారా మనం కంట్రోల్ చేయడం ద్వారా మనం ఏం ఆలోచించాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. ఇదివరకు మన ఆలోచన మనలో ఉండేది, ఇప్పుడు మన ఆలోచన కూడా ఎలా చేయాలో వాళ్ళు చెప్తారు. సో నేను ఈ సిగరెట్టే కాల్చాలి, ఈ నీళ్ళే కొనాలి, ఈ గాలి కొనాలి, ఇదే కరెక్ట్, అదే కరెక్ట్, నేను బుర్రలో పడిపోతున్నాను. ఇది చాలా భయంకరమైనటువంటి కాలనైజేషన్. ఇదివరకు కనపడే కాలనైజేషన్, కనపడని కాలనైజేషన్. ఈ కాలనైజేషన్స్ వేరవ్వాలంటే ఈ మూడు మహామంత్రులు, సైన్స్, స్పిరిచువాలిటీ, ఈస్థెటిక్స్ అంటే ఆర్ట్. ఇప్పుడు మన ఆట, పాట, మాట అంటాం కదా. అంటే పాట అంటే ఏంటి? ఆర్ట్. జీవితం అంతా కూడా డల్గా ఉండకూడదు కదా, మన స్మైలింగ్ ఫేస్ అన్నాం కదా. ఆర్ట్ ఉండాలంటే మన స్మైలింగ్ ఉంటుంది. గొప్ప స్పిరిచువాలిటీ అంటే చాలా చక్కగా ఉంటారు. రామకృష్ణ పరమహంస కానీ, బ్రహ్మాశ్రీ కానీ ఎప్పుడు జోక్స్ చేస్తూ ఉంటారు. చాలా సరదాగా ఉంటారు వాళ్ళు, ఎప్పుడు సీరియస్గా ఉండదు. సో స్పిరిచువాలిటీ నాట్ అబౌట్ సీరియస్నెస్. అంటే సీరియస్నెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్, బట్ లైట్నెస్ ఇన్ లైఫ్. సో సైన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా వెరిఫైబుల్ విషయం మనం ఏదైనా చెప్తే దానికి అథారిటీ ఉండాలి. స్పిరిచువాలిటీలో కూడా అథారిటీ ఉంది. కాబట్టి సైన్స్ని మనం ఎప్పుడు వదిలేయకూడదు. మన దృక్పథం శాస్త్రీయంగా ఉండాలి. అంటే సైంటిఫిక్ టెంపర్ ఇస్ ఫస్ట్ థింగ్. స్పిరిచువల్ బెంట్ ఉండాలి. మన అందులో ఒకటి ఇవన్నీ బెంట్ ఉండాలి. ఈస్థెటిక్ ఇంట్రెస్ట్ ఉండాలి. అంటే ఒక మనిషి అద్భుతంగా ఎప్పుడు తయారవుతుందంటే ఈ మూడు క్వాలిటీస్ ఉన్నప్పుడే తయారవుతారు. ఎవరైనా బెస్ట్ పర్సన్ ఎలా అవుతారు? సైంటిఫిక్ టెంపర్, స్పిరిచువల్ అండ్ ఈస్థెటిక్ అంటే ఆర్టిస్టిక్. ఈస్థెటిక్స్ అంటే ఆర్ట్. ఇని ఆర్ట్. మీరు డ్రా చేయొచ్చు, పాడవచ్చు, డాన్స్ చేయొచ్చు, లేకపోతే జోక్స్ చెప్పవచ్చు, ఇవన్నీ ఆర్ట్స్. ఆర్ట్స్ లేని జీవితం చాలా డల్గా ఉంటుంది కదా. ఆల్ సైన్స్, ఆల్ స్పిరిచువాలిటీ, ఆల్ ఆర్ట్ ఆర్ సేమ్.
దీన్ని హోలిస్టిక్ సైన్స్ అంట. అందుకని మహాభారతం ఉందంట. అది అడ్వాన్స్ సైంటిఫిక్, అడ్వాన్స్ స్పిరిచువల్, అడ్వాన్స్ ఆర్టిస్టిక్. మనకి ఆర్ట్ వేరే క్లాసు, సైన్స్ వేరే క్లాసు, స్పిరిచువల్ వేరే క్లాసు దొరకలేదు, ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఇది ఎందుకు చెప్తాను అంటే ఇంపార్టెంట్గాను మంచి ట్రైనర్స్ అవ్వాలి, ఎక్సలెంట్గా అవ్వాలి అంటే ఈ ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ మీద ఉంటే మీరు ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ కూడా ఈ గ్రూప్ను మర్చిపోతుంది. అప్పుడు 23 ఏళ్లలో మన వికసిత భారత్ని ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఈ విషయాన్ని విస్తరించారు. ఈ మూడో విషయం ఏంటంటే మీరందరూ కూడా వేరే వేరే ఉద్యోగాల్లోనూ సంసారాల్లో ఉన్నారు. ఎక్కడున్నా సరే మనం ఏంటంటే ఒక కనెక్ట్, మనందరూ ఒక అంబ్లికల్ కార్డ్ కనెక్ట్ అయ్యి ఉండాలి. దాన్ని తీసుకురావడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మనం ఏదైతే వెబ్సైట్ క్రియేట్ చేయబోతున్నామో అది మనకి అంబ్లికల్ కార్డ్. అంబ్లికల్ కార్డ్ అంటే తల్లి పిల్లల్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఏదైతే కార్డు ఉంటుందో అది మామూలుగా బయటకు వచ్చేది కట్ చేస్తాం, కానీ కడుపులో ఉన్నంతసేపు దానివల్లే నరిష్మెంట్ అవుతుంది. సో మనకి ఆ పాప ఎప్పుడు పుడుతుంది? 40 ఏళ్ళు పుడుతుంది. అంటే వికసిత భారత్ ఇండిపెండెన్స్, సెకండ్ ఇండిపెండెన్స్ వచ్చేది 40 ఏళ్ళు. అంటే మన టార్గెట్ మిషన్ 2047 అంటాం. సో ఈ అంబ్లికల్ కార్డ్ అప్పటి వరకు మనం పెట్టుకుని అందరూ కూడా దీంట్లో మీ అనుభవాన్ని, మీ కష్ట సుఖాలని అన్నింటినీ కూడా ఈ వెబ్సైట్లో మీరు పంచుకొని మీ జీవితాల్లో వచ్చిన అనుభవాన్ని మిగతా వాళ్ళకి పనికొచ్చే విధంగా మీరు చేయాలి. మీరు డీకాలనైజ్ అవుతూ మీ అనుభవాన్ని పంచుకుంటే అది ఒక పెద్ద నెట్వర్క్ అవుతుంది. మీ అనుభవాలు ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో మీ అనుభవాలు చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు ఫిలాసఫీ తెలుసు కాబట్టి, మంచిని కోరుకుంటున్నారు కాబట్టి మీ అనుభవాలే ప్రపంచానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఈ వెబ్సైట్లో ఉంది. సో ఈ వెబ్సైట్ని మీరు ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్గా తీసుకోవాలి. ఇంకా నేను రిలీజ్ చేస్తూ చెప్తాను. నేను ఇప్పుడైతే చెప్తున్నాను, ట్రైనర్స్గా వస్తున్నారు కాబట్టి. సో ఇవి మీరు దృష్టిలో పెట్టుకోండి. రెగ్యులర్గా ఈ అంటే మీకు ఆల్రెడీ ఎలా ఉంది మీ ఫీడ్బ్యాక్ సర్వీస్ వెళ్ళిపోతారు. సో మళ్ళీ ఇంకో 3 రోజులు మనం పెట్టాల్సింది. సలీం గారు